గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాకు జనాలు అంటే ఎంత భయమో, ఎంత షై ఉండేదాన్నో. నా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నేను వైండ్ అప్ షో చేసే టైంకి స్టూడియో షోస్ అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. అక్కడ కూర్చోబెట్టి ఇలా ఇంటర్వ్యూలు చేయటం, కసేపుకి బ్లాంక్ అయిపోయి ఇలా చూసేదాన్నమాట. ఇంకేం అడగాలి. స్టార్స్ ఇంటర్వ్యూస్ అన్ని నేనే చేశా. సెలబ్రిటీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిందే నాతో స్టార్ట్ చేసిన తర్వాత అఫ్ కోర్స్ సుమా, ఝాన్సీ అందరూ ప్యారల్ గా చేశారు. ఎక్కువ నేను చేశాను. ఐ యూస్ టు ఎంజాయ్ దాట్. ఎవరన్నా జనాలు కూర్చోబెట్టి ఇలా నాకు మైక్ ఇచ్చి ఇది చేయమంటే నేను నా వల్ల కాదు. అలా మీరే చెప్పండి. టీవీ షోస్ లోకి వచ్చిన తర్వాత సో మీరు అన్నట్టు ఆ టైంలో ద 4 యాంకర్స్ రూల్డ్ ఆల్ యాంకరింగ్ వరల్డ్ అనమాట. సో మీరు ఉదయపాన్ గారు కానీ అండ్ ఝాన్సీ గారు, సుమ గారు, ఈ 4 మెంబర్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మీరు ఏదో ఒక పాయింట్లో అన్నా కానీ సరదాగా అయినా కానీ కాంపిటీషన్ గా ఫీల్ అయిన సందర్భాలు కానీ ఏదైనా ఉన్నిందా? నేను అప్పుడు ఫీల్ అవ్వలేదు, ఇప్పుడు ఫీల్ అవ్వలేదు, ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నేను అన్నాను సరదాగా అని. సరదాగా కూడా నాకు అలా రాదు. ఐ నెవర్. ఐ రాదర్ ఏంటంటే నాకు ఓవర్లోడ్ అయిపో, నాకు ఒక షో నేను హోస్ట్ చేయాలి. అప్పుడు లైవ్ షోస్, మూవీ షోస్ అన్ని ఎక్కువ నేను చేసేదాన్ని. లాంచెస్, ఆడియో లాంచెస్, బికాస్ ఐ యూస్ టు ఎంజాయ్ దట్ అన్నమాట లైవ్. తర్వాత నాకు ఎప్పుడు 2 ఒకటేసారి వచ్చినప్పుడల్లా నేను ఝాన్సీ, సుమ, ఆ తర్వాత వచ్చిన జనరేషన్ శిల్పా చక్రవర్తి, భార్గవి, కొంతమంది యాంకర్స్ ఉండేవాళ్ళు. అరే అమ్మ మీరు చేస్తారా, నేను చేయలేకపోతున్నానంటే చాలా గ్రేస్ఫుల్ గా వాళ్ళందరూ ఓకే దీది చేస్తా అనేవాళ్ళు. ఈవెన్ శిల్ప ఇప్పుడు చెప్తుంటే నా షోస్ కూడా కొన్ని నేను చేయలేనప్పుడు నా ఫస్ట్ ప్రయారిటీస్ కొంతమంది చెప్పాను. తనైతే తనకి ఇష్టము, బట్ నేను చేయలేనప్పుడు మీరు ఆప్ చేసుకోవాల్సింది తనని చెప్పేదాన్ని. చాలాసార్లు ఛానల్ వాళ్ళు అనేవాళ్ళు మీరు ఎలా చెప్తారు అంటే, నా షో కదా, నాకు అవకాశం ఇస్తే ఐ వాంటెడ్ టు సజెస్ట్ సంబడి. అలా భార్గవి, శిల్ప, దేర్ వర్ సో మెనీ యంగ్ మా తర్వాత వచ్చిన బ్యాచ్ వాళ్ళని. So I always thought it's like division of work. Not one person can do everything. I am very confident that I am good at one oka genre anukunna. As an actor I want to try everything. As an anchor I have tried everything. But there is so much that you can share. That's the point I'm ikkada Mug Stories. Every story, everything what I learned, ఎవ్రీబడి హ్యాస్ అ స్టోరీ కమింగ్ హియర్. మన ఇండస్ట్రీయే కాదు, ఎవరికి వచ్చినా ఏదో స్టోరీ ఉంటుంది. పీపుల్ లీవ్ దట్ విత్ మీ. నా మగ్గే మన్మధుడు సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్ అది మీ రియల్ లైఫ్ అనుకోవచ్చా? నో, రియల్ లైఫ్ ఇంపాక్ట్ గానీ అసలు కాదు. యాంకరింగ్ దానిలో ఉన్నది కానీ అస్సలు కాదు. దిస్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ సమ్ యాంకర్. ఓకే. బికాజ్ నన్ను చాటర్ బాక్స్ అనేవాళ్ళు, సిబి అనితా చౌదరి సిబి అనేవాళ్ళు. బికాజ్ ఈ ఇంటరాక్టివ్ షోస్ 1-on-1 తక్కువ. ఐ డిడ్ ఫర్ ప్రమోషన్స్ కానీ అలా చేయలేదు. దే వాంటెడ్ సంబడి బట్ షీ ఆర్ షీ డింట్ కమ్. అప్పుడు నన్ను విజయభాస్కర్ గారు, సుప్రియ యాక్చువల్లీ, నాగార్జున గారు, షీ వాజ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అలాగా వాళ్ళు నాకు కాల్ చేసి, నేను పక్కనే నాది ఇంకో షో జరుగుతుంది జెమినీ టీవీ స్టూడియోలోనే జరిగింది. దెన్ దే కాల్డ్ మీ అండ్ దే సెడ్ అనిత ఇలా క్రైసిస్ ఉంది, ఇలా చెయ్యాలి. నేను అన్నాను ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్ కాదు కదండి, జనాలు అప్పుడు ఈ ట్రోలింగ్ అదంతా లేదు, బట్ స్టిల్ నాకు చాలా భయం. పీపుల్ విల్ యునో జస్ట్ ఒక స్టాంప్ వేసేస్తారు అని అంటే. దాన్ని ఒకటే చెప్పారు అనమాట, దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ చాలా రోజులు ఉంటుంది ఇది, బికాస్ ఇట్స్ నాట్ యువర్ క్యారెక్టర్, ఇట్స్ వాట్ ఈ సినిమాలో క్యారెక్టర్ కాబట్టి కెన్ యూ డూ ఇట్ అని. ఇది చేసేసి ఇంటర్వ్యూ, దెన్ ఐ వెంట్ టు దట్ షూట్, సేమ్ పక్క క్యాబిన్స్. Then I have done it. It is not meant for me. అంటే నేను కూడా అక్కడ వర్క్ చేశాను కాబట్టి ఐ నో. సో వెంటనే పక్కనే ఉంటాయి కాబట్టి it was not meant for me actually. It was just request చేశాను. అండ్ నాగార్జున గారు అంటే నాకు చాలా గౌరవం. ఆయన సినిమా కాబట్టి ఆ సినిమాలో నేను ఒక చిన్న నాగార్జున గారు is one among so many actors I always wanted to work with. ఉంటాయి కదా మనం జీవితంలో ఎంత వర్క్ అయినా వాళ్ళతో కంఫర్టబుల్ గా ఉంటుంది. అలాగా నాకు కొంతమంది ఇంకా చేయలేదు, చిరంజీవి గారితో చేయలేదు, బాలకృష్ణ గారితో చేయలేదు. ఐ స్టిల్ ఐమ్ లుకింగ్ అట్ ఎప్పుడో ఒకసారి ఆపర్చునిటీ వస్తుంది. బట్ దట్ వాజ్ వన్ క్రైసిస్ మేనేజ్ చేసాము. ఓకే, అది జస్ట్ ఒక ½ an hour to 1 hour అంతేనా? ధర్మారావు సుబ్రహ్మణ్యం గారు ఇప్పటికీ తెలుసా, ఎవరైనా కానీ యాంకర్స్ కానీ చేసేటప్పుడు ట్రోలింగ్ ఏదైనా కావాలంటే ఇదే పెట్టేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ పాపులర్ చేస్తున్నారు. ఫస్ట్ చాలా ఫీల్ అయిపోయేదాన్ని. ఛత్రపతి సినిమా ఒక మీమ్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు నాకు అందరూ యుఎస్ లో ఉన్నప్పుడు పంపించేవాళ్ళు. చాలా బాధపడిపోయేదాన్ని. వాట్ ద హెక్, ఎంత కష్టపడి రాజమౌళి గారు సినిమా చేశారు, కష్టపడి నేను ఒక క్యారెక్టర్ చేస్తే జనాలు దాన్ని జోక్లేస్తున్నారు అని.
మా ఇంట్లో వాళ్ళే నాకు పంపిస్తే వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఐ గాట్ ఆఫెండెడ్. Yeah. ఈవెన్చువల్లీ ఒక గొప్ప వ్యక్తి ఒక మాట అన్నారు, నువ్వు ఎప్పుడు అనుకున్నావా ఛత్రపతి చేసి ఇన్నేళ్ల తర్వాత కూడా పీపుల్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ ఒక్క సీనే సూర్యుడు అని రాస్తున్నప్పుడు నువ్వు అడగకుండానే నీకు ఇంత పాపులారిటీ ఇస్తున్నారు. అలా అర్థమైందా? సరే అయితే ఓకే. సో ఇట్స్ వెరీ పాపులర్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఇన్ ఎ గుడ్ వే. ఇట్ ఈస్ లైక్ Okay. మన్మధుడు ఒకటి, మన్మధుడు ఛత్రపతిలో సూర్యుడు సీన్ ఒకటి, ఇంకా ఉన్నాయి కొన్ని. ఐఎమ్ గ్లాడ్ దట్ పీపుల్ స్టిల్ రిమెంబరింగ్ అండ్ రిమెంబరింగ్. దాని ఇష్టం వచ్చినట్టు దాని కథలు స్క్రిప్ట్ మార్చేసిన నా వాయిస్ మార్చేసి కూడా చెప్పినవి ఉన్నాయి. యా అండ్ ఐఎమ్ గ్లాడ్. థ్యాంక్ యూ. ఈ ట్రోలింగ్స్ కానీ ది నెగిటివిటీ అని మీరు అనుకున్న సందర్భం నుంచి ఇట్లా పాజిటివ్ గా టర్న్ అయ్యడానికి ఆ గొప్ప వ్యక్తి ఎవరనుకోవచ్చు? సో ఇండస్ట్రీ పర్సన్ ఏనా? గొప్ప వ్యక్తుల్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు మర్చిపోయారా? నో, సంబడి లైక్ ఇలా నాకు ఒక్కొక్కసారి ఇప్పుడు నేను ఉయ్యాల చంపాల చేసినప్పుడు సినిమా వాజ్ స్టూపెండస్ హిట్, బట్ నన్ను అందరూ కాల్ చేసి బాగుంది సినిమా, బట్ నువ్వు ఎందుకు మదర్ రోల్ చేసావు అప్పుడే, అవసరమా నీకు, ఇలా అడిగినప్పుడు కొంచెం నా మొరల్స్ డౌన్ అయిపోయినాయి అనమాట. అని తప్పు చేశాను, ఒక ఆర్టిస్ట్ గా నేను తప్పు చేశాను నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే ఆ ఫేస్ లో మీకంటూ మదర్ కానీ ఆంటీ కానీ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది కూడా కొంచెం మిమ్మల్ని వేరే రోల్స్ షిఫ్ట్ అవడం అంటే వెళ్ళకుండా ఆపిన సందర్భాలు ఏమన్నా? ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఇది నా ఫ్రెండ్ ఈపీ గీతా గొల్లా అని, తను ఈపీ ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. వి ఆల్ వర్క్డ్ ఇన్ జెమిని. జీటీవీ సిఓ అనురాధ గూడూరు, గీతా గొల్లా, వీళ్ళందరూ అంతా దేవర్ ఆల్ అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈపీలు అలా ఉండేవాళ్ళు. సో షీ ఈస్ ద ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తను కాల్ చేసి ఒక 16 years ఏళ్ళ బాబు నీ కొడుకు, 15 years అమ్మాయి 10th, సో ఇది లవ్ స్టోరీ, మీ నెవ్యూస్ లాగే ఫీల్ అవ్వంటే మా అక్క పిల్లలందరూ అట్లాగే ఉండే అప్పుడు. అంటే నేను మా ఆయన వద్దన్నాడు, ఇది వద్దరు, చిన్న బాబు నాకు అని చెప్పినాక షీ కన్విన్స్డ్ మీ, లేదు 11 days నువ్వు ఇలా వచ్చి నువ్వు ఇలా చేసి వెళ్ళిపో. ఆ ప్రాసెస్లో వచ్చినాక చూస్తే మా కొడుకు అలా చూడాల్సి వచ్చింది. 15 అయితే ఇలా చూసేదాన్ని, రాజతరం చూస్తే నాన్న నీ ఏజ్ ఎంత అంటే 22 అన్నాడు. మోసం దగ్గర నేను వెళ్ళిపోతున్నానని బ్యాగ్ సర్దుకుని ఆల్మోస్ట్ హోటల్కి వెళ్ళాక ఎవ్రీబడి కన్విన్స్డ్ మీ. ఇంకోటి చెప్పనా, ఐ నెవర్ షేర్డ్ చిన్న సినిమా పెద్ద సినిమా డిఫరెన్షియేషన్ అనేది నేను ఎప్పుడు చేయలే. బట్ సంబడి కన్విన్స్డ్, అనిత జస్ట్ స్మాల్ బడ్జెట్ సినిమా ఇది ఎప్పుడుకు వస్తుంది, అసలు వస్తుందా రాదా అలా అనుకుని నువ్వు చేసేసేయి వెళ్ళిపో అన్నారు. ఇది ఉయ్యాల చంపట్ల టైంలో నేను అన్నాను కమిట్ అయితే ఇట్స్ లైక్ ప్రాజెక్ట్, ఒక టెంపుల్ లాగా, నో టర్నింగ్ బ్యాక్, దీని గురించి మళ్ళీ చిన్న పెద్ద ఏం లేదు అని చేసేసాను. అప్పుడు చాలా మంది ఇండస్ట్రీ నుంచి చాలా గొప్ప గొప్ప డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కాల్ చేసి, ఇంకా ఎందుకు అప్పుడే నీకు మదర్ రోల్స్, ఐ వాజ్ సో హ్యాపీ, ఇట్ వాజ్ సూపర్ హిట్. బట్ అల్లు అర్జున్, వి ఆల్ గో టు ద సేమ్ జిమ్, అపోలో జిమ్ కి. అల్లు అర్జున్ వచ్చిన దగ్గర మేము వరుడు చేసాం. నాతో వచ్చి లిటరల్లీ అబ్బాయి, అంటే ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, మేము అందరం చాలా తక్కువ మాట్లాడి ఎక్కువ వర్కౌట్ చేస్తాం. హీ కేమ్ టు మీ స్ట్రైట్ వచ్చేసి అనిత గారు అని చెప్పి హీ హగ్డ్ మీ అండ్ హీ సెడ్, యు నో వాట్, ఐ నో I have seen as a good actor, but you have proved that you are good as a next level good actor. నేను అన్నాను, are you sure? ఎందుకు అంటే ఇంకా నాకు లిటరలీ ఐ వాజ్ స్టేరీ అనమాట. అందరూ ఇట్లా అంటున్నారు అర్జున్ అంట, నేను అందరూ ఇలా అంటున్నారు అర్జున్ అంటే ఆయన అన్నారు, మా మావయ్య చిరంజీవి గారు స్నేహం కోసం సినిమా చేశారు, యూ నో దట్ హీ యాక్టెడ్ యాజ్ అ ఓల్డ్, ఆయన్ని కూడా అలాగే అన్నారు. బట్ ఆయన ఏం వదిలేదు, హీ హ్యాడ్ ప్రూవ్డ్ దట్ హీ హ్యాడ్ డన్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. సో మీరు అలా ఊహించుకోండి మీరు, అంతేగాని టేక్ పీపుల్ హూ హ్యాడ్ ఆల్రెడీ ప్రూవ్డ్, డోంట్ టేక్ పీపుల్ హూ హ్యాడ్ ఫెయిల్యూర్ అండ్ డోంట్ టేక్ దట్ స్టూపిడ్ అడ్వైజెస్. అట్లాగా నేను చెప్తున్నాను, యూ రెస్పెక్ట్ మీ కదా, ఎస్, సో డోంట్ ఎవర్ థింక్ దట్ వచ్చినట్టు ఇలా చేసేయండి అన్నారు. అక్కడి నుంచి నాన్ స్టాప్ గా స్క్రీన్ కి ఒక ఎమోషనల్ అమ్మాయి. వరుడు మూవీ విషయానికి వచ్చేటప్పటికి యువర్ సిస్టర్ ఫర్ అల్లు అర్జున్ గారు. సో అది మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ అనేది భలే ఉంటుంది. అంటే నిజమైన అక్క తమ్ముడు ఎలా ఉంటారో ఆ కైండ్ ఆఫ్ మీరు టీజ్ చేయడం కానీ, అల్లు అర్జున్ గారు టీజ్ చేయడం కానీ, ఆ బాండింగ్ అనేది అక్కడి నుంచి మీ ఇద్దరి మధ్యలో పెరిగింది అనుకోవచ్చా? హీస్ వెరీ స్వీట్ గాయ్. చాలా చాలా అసలు అంటే నేనే కాదు, సుహాసిని గారు, ఆశీష్ విద్యార్థి గారు, భాను, వరుడు ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ అన్న షెడ్యూల్ కన్నా 10 రెట్లు ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో డిఫరెంట్ పీపుల్ హెస్ బికమ్ అ ఫ్యామిలీ. మన ఇండస్ట్రీలో అంతే కదా, ఒక సినిమా అయ్యేసరికి వాళ్ళు మీ ఆప్తమిత్రులో ఫ్యామిలీ.
సో దట్స్ హౌ అర్జున్ హెస్ బికమ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇప్పటికి నాట్ దట్ నేను రోజు నా దగ్గర నెంబర్ కూడా ఉండదు. నేను జిమ్ లో కలిస్తే ఒక గంట వర్కౌట్ చేస్తున్నప్పుడు మాట్లాడుకోం, తర్వాత మంచి చెడులు మాట్లాడుకుంటా, మళ్ళీ ఎక్కడైనా కలిస్తే అదే సేమ్. ఏదైతే నేను నా కెఫే అండ్ రెస్టారెంట్ కనుక్కున్నానో దట్ వార్మ్త్ పీపుల్ షుడ్ ఫీల్ అని, ఐ ఫీల్ ద సేమ్. సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత అదే స్మైల్ ఉంటుంది, అదే నా కళ్ళలో. ఐ ఫీల్ దట్ ఐ విల్ బి రియల్లీ డిలైటెడ్ అనమాట ఎవరిని చూసినట్లు. ఆ అఫెక్షన్ కూడా అలాగే ఉంటుంది.